నాదా క్రియేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ కొత్తపల్లి విశ్వనాథ్. అయితే నేను కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా సేకరించి కొన్ని విషయాలను క్రోడీకరించి ఒక చోట చేర్చి కూర్చి ఒక కథగా రాయడం జరిగింది. ఆ కథని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం జరిగింది. అయితే ఆ కథని నేను తెర రూపం ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అయితే దానికి తగిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ కోసం నేను వెతుకుతున్నాను. సరే, అది రిజిస్టర్ అయిన కథ కాబట్టి ఆ సినిమా కథని అనుకోకుండా ఆ కథని ఇంకో విధంగా మీకందరికీ కనువిప్పు కలిగించేలా, మీకందరికీ ఒక స్ఫూర్తి పొందేలా, మీకందరికీ ఉపయోగపడేలా ఉంటుందని నేను దాన్ని ఆ కథని మోటివేషన్లో చెప్పాలనుకుంటున్నాను. సిద్ధు పాటిల్ అంటే సిద్ధు అని అందరు సిద్ధు అంటారు. సిద్ధు తెలివైన, చురుకైన, బహుముఖ ప్రజ్ఞాశాలి, మంచి మనస్తత్వం గల అబ్బాయి. భవ్య చిలాకి చిలిపితనంతో పాటు మంచి మనస్తత్వం గల అమ్మాయి. సిద్ధు భవ్యది ఒకే ఈడు, ఒకే జోడు, ఒకే కులం, పైగా బంధువులు కూడాను. వారు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి కలిసి చదువుకుంటారు. ఆ తర్వాత భవ్య పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. కొంతకాలానికి కారణాలు తెలియదు, ఏదో కారణంతో భవ్య సూసైడ్ చేసుకొని చనిపోతుంది. దాంతో జీర్ణించుకోలేకపోతాడు సిద్ధు. ఎందుకంటే మీరు ఇక్కడ పొరపాటు పడవచ్చు. భవ్య సిద్ధు ప్రేయసి కాదు, సిద్ధు భవ్య ప్రియుడు కాదు. వాళ్ళిద్దరిది మంచి స్నేహబంధం, అచ్చమైన స్వచ్ఛమైన స్నేహబంధం. వారి స్నేహాన్ని మేము నిర్వచించలేము, వెలకట్టలేము. అయితే అంతటి స్నేహం లేకపోవడంతో సిద్ధు జీర్ణించుకోలేకపోతాడు. అయితే ఈ కథని నేను మీకు చాలా చాలా సూక్ష్మంగా చెప్పాను. ఆ కథను లోతుగా వెళ్తే ఎంతో ఉంటుంది. సరే, ఆ తర్వాత భవ్య గురించి, భవ్య జ్ఞాపకాలతో, మంచి స్నేహితురాల్ని కోల్పోయాననే బాధతో కాలం వెళ్ళదీస్తూనే, ఇంకా అంతటి ఫ్రెండ్ ఎక్కడ దొరకలేదని వెళ్ళదీస్తూనే తన పని ఏదో తను చేసుకుంటూ పోతాడు. అయితే సిద్ధుకి ఎర్లీ మ్యారేజ్ చేయాలనుకుంటారు సిద్ధు పేరెంట్స్. మన సాంప్రదాయం ప్రకారం మరీ 30 years కాకుండా. అయితే పెళ్లి చేసుకోమంటుంటారు. నేను తర్వాత చేసుకుంటాను, చెల్లి పెళ్లి తర్వాత అని చెప్తుంటాడు సిద్ధు. అయితే తల్లిదండ్రులు అంటారు, చెల్లి నీకన్నా చిన్నది కదా, నీ తర్వాత తమ్ముడు ఉన్నారు, ఫస్ట్ మీరు పెళ్లి చేసుకోండి, తర్వాత చెల్లి పెళ్లి చేసి తమ్ముడు అంటారు. అయినా కూడా ఆల్రెడీ సిద్ధు లైఫ్ సెట్ అయిపోతుంది. అయితే సిద్ధుని ఎందరో అమ్మాయిలు ఇష్టపడతారు, కానీ సిద్ధు ఎవరిని ఇష్టపడరు. సిద్ధుకి ఎవరి మీద ఇష్టం ఉండేది కాదు. ఏ అమ్మాయిని కూడా ఎప్పుడు తలెత్తి చూసేవాడు కాదు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్నట్టు ప్రతి ఒక్క అమ్మాయిని తన వరుస అయినప్పటికీ మరదళ్ళు, కూతుళ్ళు ఎవరైనా సోదరభావంతోనే చూసేవారు. ఏ అమ్మాయిలైనా అట్లాగే చూసేవారు. అయితే అమ్మాయిలు అనేవాళ్ళు, వీడే మగాడు రా బాబు, అలకడు పలకడు, వేస్ట్ ఫెలో అని చాలామంది అనేవాళ్ళు. కానీ సిద్ధు ఏదో స్మైల్ ఇచ్చేవాడు. సిద్ధు ఎవరిని ఏదో విధంగా చూడలేదు. అసలు ఆయనకు ప్రేమ, పెళ్ళి అలాంటివి అని మంచి అభిప్రాయం ఉన్నా ఇప్పుడైతే దాని గురించి ఏమనుకునేవాడు కాదు. తన కెరీర్ మీదే దృష్టి పెట్టేవాడు. ఆ వయసులో తన శక్తికి మించి తను అనుకున్న దానికన్నా ఎక్కువగానే డబ్బులు సంపాదించేవాడు. ఫైనాన్షియల్గా కూడా పర్వాలేదు, మంచి హ్యాపీగానే ఉండేవాడు.
అయితే తన ఫ్యామిలీని హైదరాబాద్ తీసుకొస్తాడు సిద్ధు, మంచిగా చూసుకోవాలని. అయితే వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఎందుకంటే సిద్ధుని వాళ్ళ తల్లిదండ్రులు సరే నీకు ఇష్టమైన అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పు పెళ్లి చేస్తామన్నారు. అంటే సిద్ధు ఎవరిని ప్రేమించలేదు, ఎవరు ఇష్టపడలేదు. కానీ ఏందో అనుకోకుండా ఎంతోమంది ఉన్నప్పటికీ, ఎంతోమంది అమ్మాయిలు తనతో చదువుకున్నప్పటికీ, రాసుకొని పూసుకొని దిగినప్పటికీ ఎవరి మీద ఏమనుకునేవాడు కాదు. యాదృచ్ఛికంగా ఒక అమ్మాయి తరచబడుతుంది సిద్ధుకి. అమ్మాయికి చెప్తాడు, మేడం నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని. ఇప్పుడు అమ్మాయి సిద్ధుతో చెప్తుంది, నీలో నిజాయితీ, నీ దమ్ము ధైర్యం నాకు నచ్చింది, ఇంత నిజాయితీగా చెప్పావు. కానీ నేను పెళ్లి చేసుకోను, పెళ్ళి అయితే కుదరదు నాకు, ఆల్రెడీ నాకు లవర్ ఉన్నాడు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెబుతుంది. అయ్యో మేడం, బాయ్ ఫ్రెండ్ లేకుంటే నన్ను చేసుకునేవాడిని అంటే అలా ఎలా జరుగుతుంది? మీరంటే నాకు ఇష్టం ఉండాలి కదా, ఇష్టం ఉంటేనే. సరే మేడం, నో ప్రాబ్లం, నా మనసులో మాట చెప్పాను, మీ మనసులో మాట చెప్పారు, చాలా సంతోషం. సరే మీరు సార్ని ఎంతకాలం నుంచి ప్రేమిస్తున్నారు అని అడిగాడు సిద్ధు. జస్ట్ నౌ, ప్రయాణం ఇప్పుడే మొదలవబోతుంది, ఇప్పుడు 10 నిమిషాల్లో ఇక్కడికి చేరుకుంటాడు అని చెప్పింది. అవునా, సరే పానకంలో పుడకల సంతట్లో సడేమియాల, మీ ముందు నేను ఎందుకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సిద్ధు. అలా జరుగుతుంది. తర్వాత ఓ రోజు గురువారం ఉదయం దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడికి వెళ్ళాలని బయలుదేరుతాడు సిద్ధు. అసెంబ్లీ ముందు గల బస్ స్టాప్లో నిల్చుంది రాణి పక్కన రాజు. ఆశ్చర్యం వేస్తుంది సిద్ధుకి, ఎందుకు రాజు ఉన్నాడు ఇక్కడ రాణి పక్కన అని అనుకుంటాడు. సరే ఏమి అర్థం కాలేదు. రాజు రాణితో పికపికలు అంత ఏదో విధంగా అంత చనువుగా ఉంటున్నాడు. సర్లే అనుకున్నాడు. తర్వాత ఒకరోజు వెంకటేశ్వర టెంపుల్లో ఒక చోట కలిసింది అనుకోకుండా రాణి. అప్పుడు సిద్ధు అప్పుడప్పుడు ఆ గుడికి వెళ్తుండేవాడు. అయితే రాణి అడిగింది, ఏంటి ఇక్కడ గుడిలో అమ్మో అని అడిగింది. అంటే వస్తుంటాను మేడం అప్పుడప్పుడు. మీరంటే నేను వస్తుంటాను. అప్పుడు అన్నది, నేను నిన్ను కాదన్నందుకు నీకేం బాధగా లేదంటే. బాధగా ఎందుకు ఉంటుంది మేడం? యువర్ లైఫ్ యువర్ చాయిస్, మీ జీవితం మీ ఇష్టం, మీకు కూడా హక్కు ఉంటుంది కదా. నేను నా అభిప్రాయం చెప్పాను, మీరు కాదన్నారు. సరే నేను కాదన్నందుకు మీరు బాధ ఎందుకు పడతాను మేడం? మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను, అలాంటిది ఏం లేదన్నాను. ఓకే థ్యాంక్ యూ, మీరు చాలా మంచివారు. ఎనీవే మీకు మంచి మనసున్న అమ్మాయి, నాకన్నా మంచి అమ్మాయి దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మౌనంగా ఉండిపోయాడు సిద్ధు. ఇప్పుడు గుడిలో అడిగాడు, మేడం ఒక మాట అడగొచ్చా అన్నాడు సిద్ధు. అడగండి, పర్లేదు చెప్తాను, అడగండి అన్నారు. మేడం రాజు ఉన్నాడు కదా మీ పక్కన, ఎవరండి? ఓహో ఈజ్ మై, ఇంకా అంటారు కదా బాయ్ ఫ్రెండ్ లవర్ అట్లాగా చెప్పారు. అవునా, మీరు చెప్పారు కదా ఇట్లా ఆల్రెడీ లవర్ ఈ అబ్బాయి అంటే. ఎస్, చాలా బాగున్నాడు కదా సిద్ధు, హ్యాండ్సమ్ అని ఫీల్ అయింది. బాగున్నాడు మేడం, కానీ సిద్ధు చూడండి, రాజు ఎలాంటి వాడో అర్థం కావట్లేదు, కొంచెం జాగ్రత్త అన్నాడు. ఏంటి అర్థమయ్యేది? నాకు అర్థమైంది కదా, నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, అది కాదు మేడం, మీరు మోసపోతారేమో అని భయంగా ఉంది నాకు. అబద్ధం చెప్పట్లేదు దేవుడి దగ్గర, ఆయన మంచివాడు కాదు, ఆయన మంచి క్యారెక్టర్ కాదు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరిని, చాలామందిని ప్రేమ పేరుతో నయవంచన చేస్తుంటాడు, అందుకే చెప్పాను. ఏంటి ఈ విషయం చెప్పడానికేనా? ఈడియట్. అది లేదు మేడం, నాకు కూడా ఒక చెల్లి ఉంది, మీరు నోయనంత మాత్రాన మీ ఇష్టం, కానీ ఇట్లా జరగద్దు, ఎవరికి ఏడాపిల్లక అని చెప్తున్నట్టే. ఈడియట్, ఎప్పుడు నువ్వు నాకు కనిపించద్దు, నాతో మాట్లాడొద్దు అని కోపించుకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఆ ఏడుకొండల వాడికి, వెంకటేశ్వరుడికి, ఆ పద్మావతి దేవికి
మొరపెట్టుకున్నాడు, ప్రార్థించాడు. రాణి నన్ను పెళ్లి చేసుకోకున్నా పర్వాలేదు, కానీ ఆ ముసలైన రాజు నుంచి కాపాడేలా చేయని ప్రార్థించాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత యాదృచ్ఛికంగా అనుకోకుండానే మార్కెట్లో, షాప్లో, ఎక్కడ పోతే అక్కడ రోడ్ల మీద అనుకోకుండానే సిద్ధుకి రాణి ఎదురుపడేది. రాణి అపార్థం చూసుకునేది. నువ్వు నా కోసమే వస్తున్నావు, నా ఇంటనే ఫాలో అవుతున్నావు, నీకు పని లేదా, ఈడియట్, బిచ్చపకుండా కొడుక, ఏదావా అనరాని మాటలనే అవమానించేది, చీకొట్టేది. కాదు మేడం, కాదు, నేను అనుకోకుండా నా పర్సనల్ పని మీద వచ్చాను, అనుకోకుండా మీరే అగుపడుతున్నారు అని చెప్పేవాడు. చి అది ఎప్పుడు అసహించుకున్నది. తర్వాత అనుకోకుండా కొన్ని రోజులకు రాణి ఫ్రెండ్ షీలకు కనిపించాడు సిద్ధు. ఏరా ఇలా రా అంది. ఏంటి మేడం, నమస్తే, చెప్పండి. ఏరా ఇదావా, ఏ ఊరు నుంచి వచ్చావురా ఎర్ర బస్ ఎక్కి? చూ, నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? నీకు రాణి కావాల్సి వచ్చింది. చి అన్నది. ఆ తర్వాత షీల పక్కనే ఉన్న ఇంకో అమ్మాయి ఏమందంటే, నువ్వు నామాలు బొట్లు పెట్టుకొని భజన, దేవుడని భజనతో భక్తి చేస్తే ఏ అమ్మాయినా ప్రేమిస్తుందా? చి, రాజు లాంటి మోడర్న్ అబ్బాయిలను, హైటెక్ అబ్బాయిలని అమ్మాయిలు ఇష్టపడతారు, పెళ్లి చేసుకుంటారు అని వెటకారంగా నవ్వింది. ఎవరామె? శీల పక్కన ఉన్న అమ్మాయి అన్నాను కదా, సునీత. ఓకే సరే అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సిద్ధు. తర్వాత అనుకోకుండా మళ్ళీ ఇంకోసారి రానికి అగుపడతాడు సిద్ధు. మీరు చెప్పానా ఎందుకు వస్తున్నావు నా వెంబడే అని అంది. లేదు మేడం, మీ వెంబడి రాలేదు, నేను ఇక్కడ వినాయక మండపం ఉంది కదా, వినాయకులను చూసుకుంటూ వచ్చారని, వినాయకులను ఇక్కడికి కూడా వచ్చాను, మీరు అనుకోకుండా ఉన్నారంటే, అవునా నిజం అంటే, అవును నిజం మేడం, నేను ఆ విఘ్నేశ్వరుని సాక్షిగా చెప్తున్నాను, నిజం, నేను పూజించే విఘ్నేశ్వరుని సాక్షిగా అంటే, సరే దేవుని పైన ఏం పెట్టుకోక్కర్లేదు, నేను నమ్ముతున్నానులే, అయినా పెళ్ళి అంటే కుదరదని చెప్పానుగా అంటే, చెప్పాను మేడం, మరి లేదు మేడం, దేవుడు సరే నేను నమ్ముతున్నానులే, నువ్వు మంచివాడవని నాకు తెలుసులేదు, కానీ మీరు అసమానం మేడం అని అనొద్దు మేడం, మీరు పెద్దవాళ్ళు, మరి ఏమనాలి, మీరు మంచివాళ్ళు కదా, మోడర్న్ బ్యూటీలు కదా, పర్లేదు రాణి అని పిలవచ్చులే, మన ఫ్రెండ్సే కదా. అవునా నిజమా, పిలవచ్చా, పేరు పెట్టి నువ్వు పేరు పెట్టి పిలిస్తేనే మన ఫ్రెండ్స్ కదండి, సర్లే అట్లాగే పిలుస్తాను. సరే అట్లాగే ఫ్రెండ్ అన్నది కదా, నాకు కూడా సంతోషం వేసింది, ఎందుకంటే ఒకప్పుడు నా ఫ్రెండ్ దూరం అయింది కదా భవ్య, అందుకే హ్యాపీగా ఫీల్ అయ్యాడు సిద్ధు. ఒకరోజు అనుకోకుండా వినాయక మండపంలో రాణికి కనిపిస్తాడు సిద్ధు. ఏంటి నా వెనకాల వస్తున్నావు, ఎటు పడితే అటు అంటే, లేదు మేడం, నీ వెనకాల రాలేదు, నేను అన్ని వినాయకులను చూస్తూ వచ్చాను కదా, ఇక్కడ వచ్చాను అనుకోకుండా, మీరు ఇక్కడ తరసపడ్డారు. అవునా, లేదు మేడం, నిజం, నేను దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నిజం, నేను చూడ్డానికి వచ్చాను. ఓన్లీ ఊరికే అన్నాను అలా, సరే నేను నమ్ముతున్నానులే, అయినా మీరు అస్తమానం నన్ను మేడం అని ఎందుకంటారు, మన ఫ్రెండ్స్ అని చెప్పానుగా అని అంది. అవునా నిజమా? అవునరా నిజం, మీరు మేడం అని పిలవద్దు, రాణి అని పిలిస్తే చాలు అంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, మళ్ళీ మేడం అంటున్నావు, ఓకే థ్యాంక్ యూ రాణి గారు, మళ్ళీ గారు అంటున్నా, థ్యాంక్ యూ రాణి. నాకు చిన్నప్పటి నా ఫ్రెండ్
బాల్య స్నేహితురాలు భవ్య దూరమైంది భౌతికంగా. ఆమె బాధతోనే ఉన్నాను. ఆమె బాధ తీరలేనిది, కానీ కొంతవరకు నాకు ఓదార్పు అనిపిస్తుంది. నీలో ఆమెను చూసుకుంటాను. మన స్నేహం పవిత్రమైంది. ఇప్పుడు నమ్ముతున్నారా? వినాయకుడు సాక్షి నమ్ముతున్నాను అని అంది. సరే, మంచిగా మాట్లాడింది. తర్వాత వెళ్ళొస్తాను మేడం, బాయ్, వెళ్ళొస్తాను అన్నాను. మళ్ళీ మేడం అంటున్నారు. సమానం మీరు మన మేడం అనొద్దు, చెప్పాను మన ఫ్రెండ్స్. రాణి గారు, రాణి వెళ్ళొస్తానని చెప్పాను. అయిపోయింది. ఆ తర్వాత సిద్ధు అనుకోకుండా ఏకాంతంగా తన ఒక ప్రాజెక్టు చేసుకోవడానికి ఒక చోటుకి వెళ్తారు. అదే పార్క్. అంటే సిద్ధు ఎప్పుడు ఆ పార్కుకు వెళ్ళలేదు, మొదటిసారి వెళ్ళాడు. ఆ పార్క్ నుంచి ఎన్నోసార్లు తిరిగాడు, కానీ వెళ్ళాడు. అక్కడ పార్కు ఫస్ట్ టైం కదా, అంతా తిరిగి చూశాడు. ఆ చివర్లో రాజుతో ఒక అమ్మాయి సిద్ధు ఏం తోచక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒకరోజు అనుకోకుండా ఒక పార్కుకు వెళ్తాడు సిద్ధు. అయితే ఫస్ట్ టైం ఆ పార్కుకు వెళ్ళడం వల్ల ఒకసారి పార్క్ అంతా తిరిగి చూశాడు. అక్కడ ఆ పార్కులో రాజు ఒక అమ్మాయి, ఆమెని మాలని సిద్ధు చెల్లాయి అని పిలిచేవాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సిద్ధు. ఓ రోజు రైల్వే స్టేషన్లో సిద్ధుకు కనిపించింది మాల. హాయ్ అన్నయ్య అంది. హాయ్ చెల్లాయి, ఏంటి ఇక్కడ వెళ్ళాలి అని చెప్పింది. మీరంటే నేను వెళ్ళాలన్నా. అయితే వెళ్ళి రావడానికి 10-15 నిమిషాల టైం ఉంది. ఇప్పుడు అన్నీ మాట్లాడారు, క్షేమ సమాచారాలన్నీ. చెల్లాయి మంచిగా చదువుకో, బాగున్నావు అన్నీ అడిగాడు సిద్ధు. అన్న తర్వాత అన్నయ్య మంచిదండి. చెల్లాయి, ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోవు కదా, నిజం చెప్పు, నన్ను తప్పుగా అనుకోవద్దన్న. అయ్యో ఎన్ని విషయాలు, పర్వాలేదు అడగండి అంది. అయితే మీరు రాజుతో ఇట్లాగా కనిపించారు, ఇట్లాగా అంటే ఇందుకే ఈ విషయం చెప్పడానికి వచ్చావా? నువ్వు అన్నగా కూడా నాకు అనిపించట్లేదు అని కోప్పడ్డది. అసహించుకొని వెళ్ళిపోయింది. అయ్యో దేవుడా, ఈ అమ్మాయిని మీరే రక్షించండి అని అనుకున్నాడు సిద్ధు. తర్వాత ట్రైన్ వచ్చింది. ఆమె లేడీస్ దాంట్లో డబ్బాలో వెళ్ళిపోయింది. సిద్ధు జనరల్లో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాజు గురించి సిద్ధుకు అంతా తెలుసు. సాక్ష్యాధారాలతో తన బండారం బయట పెట్టాలని రాణి దగ్గరికి వెళ్ళేవాడు సిద్ధు. రాణి అసహించుకునేది, నా కోసం ఎమ్మెల్యే వస్తున్నాడు, వీడు పదే వస్తున్నాడని. ఒకరోజు నిల్చుంది. రాణిని సమీపించాడు సిద్ధు. రాణి, ప్లీజ్ రాణి, నేనేం చెప్తున్నానో విను, ఒక విషయం అని అన్నాడు. చెప్పు అన్నది. చెప్పు, నాకు టైం అవుతుంది, త్వరగా. ఇట్లాగా మోసగాడు చాలా మందిని చేశాడు అంటే కొత్త డ్రామానా? తు ఎదవా పూరంబోక, ఇప్పుడు నాకు ఫ్రెండ్గా కూడా నువ్వు అనిపించట్లేదు, నీ మొహం నాకు ఎప్పుడు చూపించకు అని తిట్టింది. సరే, నా మొహం నీకు ఎప్పుడు చూపించాను, కానీ మీరు ఎక్కడున్నా మంచిగా ఉండాలి. ఇంకెవరినైనా బుద్ధిమంతుని మంచివారిని ఉంటే పెళ్లి చేసుకో, ప్రేమించుకో, కానీ ఈ నయవంచకునితో మోసపోకు అన్నాడు సిద్ధు. అంటే నీకు ఈర్షగా ఉంది, నువ్వు ఓర్వలేకపోతున్నావు, నిన్ను అన్నందుకు ఇవన్నీ కథలు. లేదమ్మా, లేదు తల్లి, నీ కాళ్ళ మొత్తం నిజం, నన్ను నమ్ము అన్నాడు. చి అని అట్లా చెల్లిపోయింది. దేవుడా అని బాధపడ్డాడు. మళ్ళీ ఆమె కోసము చీవాట్లు పడిని ఆమె సేవ్ చేయాలని, ఎందుకంటే ఫ్రెండ్ అన్నది కదా, భవ్య ఉంది కదా, భవ్యంలోనే చూసుకుంటున్నాడు పవిత్రంగా. కానీ ఆమెకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఆమెతో సమీపించేవాడు, ఫాలో అయ్యేవాడు, మళ్ళీ అపార్థం చేసుకునేది. ఓ రోజు ఫోన్ చేసి ఏంటి, ఎంత చెప్తే అర్థం కాలేదా? మనిషికైతే మాటలతో చెప్పాలి, నువ్వు ఎదవవి ఎన్నో అనరాని మాటలని అవమానించింది. నువ్వు ఇలా వస్తే నేను కహానీలు చెప్తే, నువ్వు కట్టుకథలు చెప్తే, నువ్వు చెడువాడు వాడు చెడువాడు అంటే మంచిగా ఉండదు. నువ్వు ఇట్లా వస్తే నేను తాడుతో ఉరేసుకొని చనిపోతానని ఫోన్ కట్ చేసింది. సిద్ధు బాధ. మళ్ళీ ఫోన్ చేశాడు రాణి గారికి, లేపట్లేదు. మళ్ళీ ఫోన్ చేశాడు, బాధపడుతూ కూర్చున్నాడు. 10 నిమిషాల తర్వాత రాణి సిద్ధుకి ఫోన్ చేసింది. హలో, చెప్పు, నేనే. మీరు
నా మాట వినకున్నా పర్లేదు, నన్ను అర్థం చేసుకోకున్నా పర్లేదు, కానీ చనిపోతానన్నారు. చనిపోవద్దు, మీకు ఎంతో లైఫ్ ఉంది, మీరు చనిపోవద్దు. ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం, మూర్ఖత్వం, ఇతరులకు ఇబ్బందికరం. మీరు బతకాలి, బతికి సాధించాలి. నేను ఎప్పుడు మీకు కలవను, కానీ మీరు ఇట్లాగా చేసుకోవద్దు అని బతిమలాడు. ఊరికే అలా అన్నాను, జలకిచ్చానంది. ఆ జలకు కూడా ఇవ్వద్దు, మీరు బతకాలి అన్నాను. సరే అంది. మరి నువ్వు ఎప్పుడు నాకు కలవు కదంటే, కలవను, నీతో మాట్లాడాను, నేను ఎటన్నా దూరం వెళ్ళిపోతాను. సరే నేను ఇప్పుడు నమ్ముతున్నాను, ఓకే అండి, కానీ ప్లీజ్ ఒక్కసారి ఫైనల్గా మీతో ముఖాముఖి మాట్లాడి నేను మీకు కనిపించకుండా పోతాను. ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా ముఖాముఖి, ఫోన్లో మాట్లాడుతున్నాం కదా అన్నాను. సరే ఈవినింగ్ కలువు, ఒక దగ్గరికి రా అన్నది. వెళ్ళాడు సిద్ధు. వెళ్ళాక నా ఫీవర్ వచ్చింది, త్వరగా చెప్పు అన్నది. అయ్యో నీకు ఫీవర్ వచ్చిందా అని మాట్లాడాడు. నువ్వు ఎందుకు వస్తున్నావు ఇట్లాగా అంటే, లేదు ఇంకెప్పుడు రాను, ఇంకెందుకో చూడాలనిపించింది, మా బాబాయ్ గుర్తుకొచ్చింది. ఓకే సరే ఇంకా రావు కదంటే, నేను రావు. సరే వెళ్ళు. వెళ్ళబోయాడు సిద్ధు. ఒక్క నిమిషం ఆగు, వెనక్కి చూశాడు. ఇలా రా అని కూర్చున్నాడు సిద్ధు. దూరం కాదు, ఇలా దగ్గరికి రా. దగ్గరికి రావద్దు మేడం, అసలు పవిత్రంగా మీ మీడియా కూడా దాకాడు అని సిద్ధు అన్నాడు. పర్లేదు ఆవోయి అన్నది. అంటే మీరు ఇలా చెప్తే నేను నమ్మను, మీకు మీ అమ్మపై ఒట్టేసుకుంటేనే నేను నమ్ముతాను అంది రాణి. బలవంతంగా చేయి లాగి సిద్ధితో ఒట్టు వేయించుకుంది రాణి. ఆ తర్వాత వెళ్ళిపోయింది రాణి. రాణి వెళ్ళిన తర్వాత సిద్ధు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి అనుకోకుండా సిద్ధు తల్లికి యాక్సిడెంట్ జరుగుతుంది. చావు నుంచి బ్రతికి బయటపడుతుంది. తల్లి బాధతోనే ఉంటాడు సిద్ధు. అనుకోకుండా ఒక చోట బస్ స్టాప్లో రాణికి తారసపడతాడు సిద్ధు. ఏంటి మళ్ళీ వచ్చావు ఇలా అంది. అంటే మేడం రావాలని రాలేదు, నేను అనుకోకుండా వస్తే మీరే కనిపించింది. ఓకే సరే వెళ్ళు అన్నారు. మేడం ఏంట్రా ఏంటి ఏం చెప్తావు, మళ్ళీ హెడ్ఏక్గా ఉంది నాకంటే. మేడం ఇట్లా మా అమ్మకి యాక్సిడెంట్ జరిగింది అని బాధపడుతూ చెప్పాడు సిద్ధు. అలా జరుగుతుంది నేను చెప్పానుగా, ఒట్టు తీసి గట్టును ఎందుకు పెట్టావు మేడం అని. అయ్యో పాపం ఇట్లా జరిగిందా అని జాలి దయ కనికరం లేకుండా కూడా బస్సు రావడంతో వెళ్ళిపోయింది. బాధతో సిద్ధు కూడా వెళ్ళిపోయాడు. అనుకోకుండా సిద్ధుకి ఒక అవకాశం వచ్చింది, ఆయన చిరకాల వాంఛ. చెన్నై వెళ్ళిపోవాలి సిద్ధు. సరే ఏదేమైనా సరే మళ్ళీ కెరీర్ మీద దృష్టి పెట్టాలి, మళ్ళీ ఎప్పుడు వస్తానో ఎప్పుడు కలుస్తామో. ఒకసారి అవకాశం వచ్చింది అని రాణికి చెప్పి వీడుకోలు తీసుకోవాలనుకుంటాడు. ఆమె సంతోషిస్తుందని భావించాడు. ఎందుకంటే ఇంకెప్పుడు వీరు కలవడానికి ఒకటి, రెండవది దూరంగా వెళ్ళిపోతున్నాడని అనుకుంటుంది. ఆమె సంతోషం ముఖ్యమని కలవాలని అనుకుంటాడు. అందుకు రాణి దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఇలా వచ్చావు, నీకు తన్నులు కావాలంటే కొడితే కొట్టండి, నేను ఎందుకు వచ్చానో వినండి ఫస్ట్ అంటాడు. ఎందుకు వచ్చావు చెప్పంటే, ఇట్లా నాకు ఇలా వేరే అవకాశం వచ్చింది, ఇంకా నేను కలవను, వెళ్ళిపోతున్నాను వారంలో. అవును నీకు వస్తుంది, నీకు టాలెంట్ ఉంది, నువ్వు సాధిస్తావు, సరే అంది. అన్న తర్వాత థ్యాంక్ యూ, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఇంకెప్పుడు కలవడం ఎందుకు, వద్దు ఇంక వెళ్ళిపో, బెస్ట్ ఆఫ్ లక్ అది ఇదండి ఇంగ్లీష్లో. థ్యాంక్ యూ అని వెళ్ళిపోసాగాడు సిద్ధు. ఒక్క నిమిషం ఆగు అంది. ఆగాడు. దగ్గరకు వచ్చింది. ఫట్ట 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 సిద్ధు పిడిగుద్దులు గుద్దింది. అందరిలోనే పబ్లిక్లోనే బస్ స్టాప్లో సిద్ధు ఫోన్ లాక్కొని నీళ్ళకి వేసి కొట్టింది. ఇంకా ఏమీ అనకుండా మరీ మాట్లాడకుండా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సిద్ధు. ఆ తర్వాత రాజుల ప్రేమ బెడిసి కొట్టింది. తెలుసు కదా, నయవంచన చేశాడు, ఇంకా పూర్తిగా నేను చెప్పక్కర్లేదు. అప్పుడు నిలదీసింది రాజుని రాణి. నువ్వేమన్నా సోనాలి బింద్రా, ఆర్తి అగర్వాల్కి అనుకున్నావే, నీలాంటి పోరీలను ఇంతమంది నా జిందగీలో చూసినా అని కనికరం లేకుండా యూజ్ అండ్ త్రో లాగా వదిలేశాడు. తర్వాత రాజు ఇంకో గోల్డెన్ చేప కోసం ప్రయత్నంలో ఉన్నాడు.
ఆ తర్వాత అనుకోకుండా నేను చెప్పాను కదా రాజుతో పార్కులో ఒక అమ్మాయి అని, బస్ స్టాప్లో నాకు తలసపడింది. నేనే దగ్గరికి వెళ్ళాను, కన్నీరు కాల్చింది. ఏమైందన్న, నన్ను క్షమించన్నయ్యా, ఆ రోజు మీరు చెప్పారు రాజు గురించి, కానీ అనరాని మాటలు అన్నాను. సొంత చెల్లికి కూడా ఇంతగా చెప్పారు, ఇట్లా జరిగిపోయింది, నేను మోసపోయాను అంది. సరే ఇప్పుడన్నా మంచి చదువు, భవిష్యత్తు నీది ఉంది, నీకు మంచి భవిష్యత్తు ఉంది అన్నాను. అంటే సరే అంటని చెప్పింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రాణి ఇంకో అబ్బాయిని ప్రేమించింది, బంధువుల అబ్బాయిని. అబ్బాయి ఎక్కడో వేరే దేశంలో, ఫారెన్లో ఉంటారు. అబ్బాయి కూడా అప్పుడప్పుడు వస్తుండేవాడు, ఈ అమ్మాయిని చేసుకుంటాను, అది ఇది అమెరికా తీసుకెళ్తాను అని కళ్ళబొల్లి మాటలు చెప్పాడు. కొంతకాలం వాళ్ళ జర్నీ సాగింది. పార్కులు, షికార్లు, కిస్సులు, కేకులు, అవి ఇవి అని చెప్పేసి గిఫ్టులు. తర్వాత అబ్బాయి కూడా మోసం చేశాడు. తర్వాత మూడో అబ్బాయిని అరేంజ్ మ్యారేజ్ చేసుకుంది. అయితే చెన్నైలో అవకాశం వచ్చిన సిద్ధు ఇంకా అవకాశాన్ని వదులుకున్నాడు. ఆయన మానసికంగా స్థితి బాలేదు. ఓ రోజు ఒక సూపర్ మార్కెట్లో అనుకోకుండా సిద్ధు రాణిలో తారసపడ్డారు. అప్పుడు మాట్లాడింది. రాణి అడిగింది, ఆహా మీరు ఇదా ఇదా ఇదా, మీకు ఇది ఉందా, అది ఉందా, ఆస్తి ఉందా, పొలం ఉందా అంటే అవును ఉంది మేడం అన్నాను. మరి ఎందుకు చెప్పలేదే, నాకు చెప్పాలి అది అంటే చెప్పే అవకాశం నాకు రాలేదు, మీరు ఇవ్వలేదంటే. మీరు అవన్నీ ఉంటే చెప్పొచ్చు కదా, నేను మీకు ఓకే చెప్పేదాన్ని కదా అంది. ఏం మాట్లాడకుండా సరే మీరు హ్యాపీగా ఉండండి, మీకు పెళ్ళయింది కదా, మీ సంతోషం నాకు ముఖ్యమని అప్పటి నుంచి ఇప్పటిదాకా రానికి తారసపడలేదు సిద్ధు. కానీ అనుకోకుండా ఒకరోజు తెలిసింది పెళ్ళైన తర్వాత రాణి ఇక లేదు, భౌతికంగా లేదు అని. అలా స్నేహితురాలైన భవ్య కోసం పెళ్లి చేసుకుంటానని చెప్పిన రాణి కోసం, రాణిని ఇంకో విషయం ఏంటంటే రాణికి ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పలేదు సిద్ధు. ఫ్రెండ్ అన్నప్పుడు ఫ్రెండ్ లాగానే చూసుకున్నాడు, ఆమె కోసం ఆమె సంతోషాన్ని కోరుకున్నాడు. తర్వాత ఒక స్నేహం ఉన్న స్నేహాలు దూరమైనని, ప్రేమ స్నేహం అనేది మంచి అభిప్రాయం ఉండేది సిద్ధుకి. కానీ వద్దులే అని తన కెరీర్ మీద దృష్టి పెట్టాడు. తన పని ఏదో చేసుకునేవాడు. ఇంకా ఏ తల్లిదండ్రులు చెప్పిన పెళ్ళి అది దేని మీద ఆయనకు దృష్టి ఉండేది కాదు, ఆలోచన ఉండేది కాదు. ఇంకొక విధంగా చెప్పాలంటే రాణి మీద ఆయన గౌరవం ఉన్నప్పటికీ రాణి అనే లాంటి అమ్మాయిలో పొగరు ఉంటుందని భావన. ఎందుకంటే చాలామంది అనేవాళ్ళు రాణి అనే పేరులో పొగరు ఉంటుంది అలాంటి అమ్మాయిలనని. అలా కొంతకాలం గడిచింది. ఇప్పుడు తన చెల్లి వల్ల రాణి 2 పరిచయం అవుతుంది సిద్ధుకి. రాణి 2 అంటే మొదట్లో ఇష్టం ఉండేది కాదు సిద్ధుకి. ఆ తర్వాత వాళ్ళు సిద్ధు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు. రాణి 2 గుణం సిద్ధుకి నచ్చింది. సిద్ధు ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆమెకి 100 మార్కులు వేశారు. ఎంతో కాలం తర్వాత ఆమెతో పరిచయం, ఆమె మంచితనం, మంచి మనస్తత్వం, మంచి మనస్సు వల్ల ఆమెపై మంచి అభిప్రాయం ఏర్పడింది సిద్ధుకి. అప్పుడు అనుకున్నాడు సిద్ధు, రాణి అనే పేరు ఉన్నంత మాత్రాన ఎవరు చెడువారు కాదు, కొందరు అలా ఉంటారు ఇలా ఉంటారని. తర్వాత ఆయనకు ఎంతో సంబంధాలు వచ్చినాయి, ఎంతో మంది అమ్మాయిలు వచ్చిండ్రు, కానీ ఎవరి మీద ఇష్టం ఉండేది కాదు. తన మనసును అర్థం చేసుకునే అమ్మాయి కావాలి, అట్లాగే తన ఫ్యామిలీని అర్థం చేసుకునే అమ్మాయి కావాలని అనుకున్నాడు. ఒకరోజు అంటే అంత సడన్గా ఏం చెప్పలేడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రాణి 2 అంటే సిద్ధుకి ఆకర్షణ కాదు, ఆమె మనస్సు చూసి ఎన్నో రోజుల తర్వాత ఆమెపై అనుకోకుండా ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ పుట్టడానికి కారణాలు ఆమె మనస్తత్వం. రాణి 1 సిద్ధు తల్లిని అలా జరిగిందని ప్రామిస్ వేయించుకుంది. కానీ రాణి 2 సిద్ధు తల్లిని, ఫ్యామిలీని చాలా ప్రేమించేది, గౌరవించేది. అదే నచ్చింది ఒకటి. రెండవది రాణి ఫ్యామిలీ అంతా, సిద్ధు ఫ్యామిలీ అంతా రాణి 2కి మంచి మార్కులు వేస్తారు. మూడవది స్వయంగా ఆయన చూశాడు, ఆమెతో మాట్లాడాడు, ఆమెతో జర్నీ చేశాడు, ఆమె మనస్తత్వం తెలిసింది. అయితే ఒకరోజు రాణి 2 గురించి సిద్ధు తన చెల్లితో చెప్తాడు, రాణి 2ని పెళ్లి చేసుకుంటానని. అప్పుడు తన చెల్లి అంటుంది, అన్న ఆమెకి వేరే అబ్బాయితో
పెళ్ళి కుదిరింది, చేద్దాం అనుకుంటున్నారు అంది. అయితే మొదట రాణి గురించి డైరెక్ట్ చెప్పకుండా, రాణి 2 గురించి డైరెక్ట్ చెప్పకుండా తన చెల్లి చెవిలో వేశాడు. అప్పుడు అనుకున్నాడు, అయ్యో డైరెక్ట్ చెప్తే ఇబ్బంది అయ్యేది, తన చెల్లి చెవిలో వేయడం మంచిదని. తర్వాత ఆమె ప్రేమ తన మనసులోనే పెట్టుకున్నాడు. తర్వాత రాణి 2 పెళ్ళి ఎవరితో జరుగుతుందో వాళ్ళతో పెళ్ళి మంచిగా జరిగి ఆమె హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. ఆమెపై ప్రేమ ఉన్నప్పటికీ తన మనసులోనే దాచుకున్నాడు. ఏ రోజు ఆమెని వంకర బుద్ధితో చూడలేదు, ఏ రోజు ఆమెని ఆకర్షణ చూడలేడు, మంచితనం మంచి మనసుతోనే చూశాడు. అలా వాళ్ళ జర్నీ జరిగింది. అయితే అప్పుడప్పుడు సిద్ధు వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు, సిద్ధు వాళ్ళ మమ్మీ అనేది, నేను వయసులో ఉన్నప్పుడు సేమ్ రాణి 2 లాగే ఉండేదాన్ని అని. సిద్ధు తల్లి కూడా అనేవాడు, మీ అమ్మ వయసులో ఉన్నప్పుడు సేమ్ ఈ రాణి 2 లాగే ఉందని. అంటే సిద్ధుకి వాళ్ళ అమ్మ అంటే చాలా ప్రేమ, పంచప్రాణాలు అందరూ అంటుంటారు, అందుకే తల్లి చాటు కొడుకని. ఇంకా ఒక రోజు అడిగాడు అనుకోకుండా తల్లి ఒడిలో పడుకొని, అమ్మ రాణి 2 లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని. అయ్యో అమ్మాయికి చెప్పేదేముంది, కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు, చాలా మంచి అమ్మాయి అంది. మంచి ఇంకా అభిప్రాయం కలిగింది. అట్లాగా జరుగుతూనే ఉంది. అయితే ఓ రోజు సిద్ధు చెల్లి పెళ్ళికి అటెండ్ అవుతుంది రాణి 2. చాలా సంతోషం అనిపిస్తుంది సిద్ధుకి, ఎందుకంటే అంత లాంగ్ ఊరికి వస్తుంది, ఒక ఊరిలో పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా వేరే పెళ్లి సంబంధాలు, పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలే లేదు సిద్ధుకి. అట్లాగే కాలం వెళ్ళదిద్దాం అనుకున్నాడు. తర్వాత రాణి 2 పెళ్ళి వాళ్ళు అనుకున్న అబ్బాయితో జరగలేదు, అందుకు వేరే సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. అయితే వేరే సంబంధాలు చూస్తున్నారు కదా, ఇంత మంచి అమ్మాయిని వదులుకోవడం ఎందుకు అని చెప్పేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటాను, మా అమ్మకి ముద్దుల కోడలి అవుతావా, నా మనసులో మాట నీకు చెప్పాను, నీ మనసులో మాట నాకు చెప్తే విని సంతోషిస్తాను, నీ ఇష్టమే నా ఇష్టం, మీరు ఒకవేళ మీరు కాదంటే నా నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని మెసేజ్ చేశాడు సిద్ధు. కానీ దానికి నో రిప్లై. అయితే ఈ మెసేజ్ల విషయం రాణి 2 తన అక్కకు చెప్పింది. అక్క విషయం గురించి సిద్ధు చెల్లితో అంది, మీ అన్న మా చెల్లికి మెసేజ్ పెట్టాడంట, వద్దు అదేదని మందలించింది. అప్పుడు సిద్ధు చెల్లి సిద్ధుతో అంది, అన్నయ్య నువ్వు ఎందుకు అట్లా పెట్టావు అంటే, నాకు సిగ్గు అనిపించింది, మా ఫ్రెండ్ కూడా అన్నది మీ అన్నయ్యని ఎవరినైనా పెళ్లి చేసుకోమని అని అంది. అంటే మీరు కూడా నన్ను అపార్థం చేసుకున్నారు ఆ చెల్లి అంటే ఏడ్చింది. నేను అపార్థం చేసుకోలేను, నీ మనసులో మాట నిజాయితీగా చెప్పావు, కానీ అందరికి ఎట్లా తెలుస్తుంది అని బాధపడింది. బాధపడ్డ తర్వాత ఏడ్చుకున్న తర్వాత చెప్పింది సిద్ధు చెల్లి, అన్న ఆ పిల్ల అంటే మాకు కూడా ఇష్టమే, కానీ ఆ పిల్ల ఓకే అంటే కదా మేమేం చేయలేము కదా, ఆ పిల్ల ఓకే అంటే మాకు ఇష్టమని చాలా బాధపడింది, కన్నీరు కార్చింది. ఇంకా సిద్ధు తల్లి కూడా సిద్ధుతో అంది, మంచి వాళ్ళని నువ్వు దూరం చేస్తున్నావు కదరా అని ఏడ్చింది. అయినా ఎందుకు ప్రేమించాలరా, ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఆ పిల్ల అని చాలా బాధపడింది. సిద్ధు కూడా ఏడ్చాడు, బాధపడ్డాడు. అమ్మ మీరు కూడా నన్ను అపార్థం చేసుకున్నారా అని. నేను అపార్థం చేసుకోలేదురా అని కన్నీరు కాచి బాధపడింది. అమ్మాయి ఓకే అంటే కదా, అమ్మాయి సరే అంటే కదా మేము ఏమైనా చేయడానికి, మాకు అందరికి ఇష్టమే, ఒక అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేయలేము, బలవంతంగా భక్తుని చేయలేము, అట్లాగా ఏదేదో చెప్పింది అమ్మ. అప్పుడు సిద్ధు చాలా బాధపడ్డాడు. అయితే మళ్ళీ ఇంకోసారి ఈ విషయం గురించి తన చెల్లితో ఆలోచించాలి సిద్ధు. అప్పుడు చెల్లి చెప్పింది, అన్న అమ్మాయిని వాళ్ళ కులంలోనే ఇచ్చుకుంటారంట అని. అప్పుడు సిద్ధు ఇంకో మెసేజ్ పెట్టాడు, కుల మత భేదం లేకుండా, జాతి భేదం లేకుండా ప్రపంచంలో వేరే వేరే దేశాలతో కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, దాంతో పోల్చుకుంటే మనము ఒకే మతం, ఇద్దరు రిలేటెడ్ కులమే కదా, సాంప్రదాయ కులస్తులమే కదా, నేను పెళ్లి చేసుకొని నీవు నీ సాంప్రదాయంలో నేనే మీ కులంలో చేరుతా అన్నాడు. అప్పుడు
కూడా రిప్లై రాలేదు. అనుకోకుండా రాణి 2 పెళ్ళి ఇంకో అబ్బాయితో జరిగిపోయింది. అయితే రాణి 2 సిద్ధు చెల్లి పెళ్ళికి వచ్చినందుకు ఆమె మీద ప్రేమ ఉన్నప్పటికీ ఆమె క్షేమం కోరుతూ ఆమె హ్యాపీగా ఉండాలని ఆమె పెళ్ళిని కూడా జీర్ణించుకున్నాడు. కొందరు జీర్ణించుకోలేక పెళ్ళికి వెళ్ళాడు. ఆమె హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించాడు. ఆ తర్వాత సాయంకాలం కూడా గుడికి వెళ్ళి దేవుని ప్రార్థించాడు. ఆమె హ్యాపీగా ఉండాలి, ఆమె మ్యారేజ్ లైఫ్ అని మనస్ఫూర్తిగా. అయినా కూడా రాణి 2పై సిద్ధుకు కళ్ళల్లో కామం లేదు, మనసులో దురుద్దేశం లేదు, కానీ గుండెల నిండా ప్రేమ, ఆప్యాయత, ఆత్మీయత ఉన్నాయి. కానీ సిద్ధు 2 జీవితంలో ఏ విషయాలు, ఏ శుభవార్తలు జరిగినా ఎవరైనా తన తల్లిదండ్రులకు, తోబుట్టువులకు చెప్తారు. ఫస్ట్ రాణి 2కే మెసేజ్ పెట్టేవాడు, నో రిప్లై. రాణి 2కే ఎందుకు పెట్టేవాడు అంటే గతంలో భగకి తన విషయాలన్నీ షేర్ చేసుకునేవాడు. అంటే ఆమెలో ఒక ఫ్రెండ్ని చూశాడు, ఆత్మీయురాలని చూశాడు. కానీ ఒక మనిషి తప్పు చేస్తున్నప్పుడు మనం మందలించవచ్చు, ఒక మంచి పని చేసినప్పుడు మనం అభినందించాలి, చేయాలి. కానీ ఆమె ఎప్పుడు మౌనంగానే ఉంటుంది, ఎప్పుడు నో రిప్లై. ఇప్పటికీ దాదాపు 13 సంవత్సరాలు గడిచింది రాణి 2తో అనుబంధం, కానీ మౌనంగానే ఉంటుంది. దురదృష్టవశాత్తు రాణి 2 అయితే తప్పులెవరో, లోపాలెవరో, సమస్యలు ఎవరో సిద్ధుకు తెలియదు. కానీ 7 సంవత్సరాల నుంచి భర్తకి దూరంగానే ఉంటుంది రాణి 2. అయితే సిద్ధుకు పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ అనిపించలేదు చనిపోవాలని. ఎవరైనా చనిపోతే ఎందుకు చనిపోతారని చెప్పేవాడు. కానీ ఒకేసారి రాణి 2 విషయంలో ఆమె లేని లైఫ్ జీర్ణించుకోలేక సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. కానీ తను చనిపోతే రాణి 2 మళ్ళీ తర్వాత అర్థం చేసుకొని మళ్ళీ బాధపడుతుందేమో, మళ్ళీ ఆమె జీవితంలో అన్యాపీగా ఉంటుందేమో అని చనిపోకుండా చస్తూ బ్రతుకుతూ రాణి 2 కోసమే కాలం వెల్లదీస్తున్నాడు సిద్ధు. ఇక పెళ్ళికి దూరం ఉండాలనుకున్నాడు సిద్ధు. అనుకోకుండా ఒక అమ్మాయి సిద్ధుని ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించి నీవు లేకుంటే నేను బతకలేనని అంది. అప్పుడు ఆమె బాధ చూడలేకపోయాడు సిద్ధు. ఎందుకంటే గతంలో రాణి 2ని ప్రేమించిన బాధ ఎలా ఉంటుందో సిద్ధుకు అనుభవం ఉంది, సిద్ధుకు తెలుసు. అందుకే అమ్మాయి మీద సిద్ధుకు ప్రేమ లేదు, ఆకర్షణ లేదు, కేవలం జాలి ఉంది. ఆ జాలితోనే ప్రేమించడం కన్నా పడడమే గొప్ప అని భావించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చాలామంది అన్నారు గతంలో రాణి 2 మొహం మీద కొట్టినట్టు వేరే ఒక అమ్మాయిని మంచి అమ్మాయిని పెళ్లి చేసుకో, ఆమె కన్నా మించిన అమ్మాయిని అంటే ఎందుకు ఆమె కాదన్నదని ముఖం మీద కొట్టినట్టు ఎందుకు చేసుకోవాలి, అది కరెక్ట్ కాదు, అది నిజమైన ప్రేమ ఎట్లా అవుతుంది అని ఖండించాడు సిద్ధు. ఇప్పుడు సిద్ధు పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా సిద్ధుని అర్థం చేసుకోలేక సిద్ధు నుంచి దూరం అయిపోయింది. దానికి ఇంకా కృంగి కృషించిపోయాడు సిద్ధు. అయితే ఇప్పుడు రాణి 2 సిద్ధు ఇద్దరు ఒకటైపోవాలనుకుంటున్నారా, లేక ఇద్దరు వేరువేరుగా ఉండడం మేలనుకుంటున్నారా అనేది మీరే చెప్పండి ప్రేక్షకులారా. ఎందుకంటే నేను రాసిన కథ ముగింపు వేరే విధంగా ఉంది. ఈ ముగింపు మీరే చెప్పండి. ఇద్దరు విడిపోయేంత వరకే మీతో చెప్పాను. నా ముగింపుకు మీ ముగింపు జమాయిస్తుందా లేదా అది నేను చూస్తాను. అయితే నిజ జీవితంలో ఈ యథార్థ సంఘటనని కథగా రాశాను. ఆ కథని మీతో పంచుకున్నాను. ధన్యవాదములు.